ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు మంత్రుల చుట్టూ ఎంత తిరిగినా పట్టించుకోకపోవడంతో ఎన్నికల వేళ ప్రజలు తమ బాధను బహిరంగంగా తెలియజేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధారెడ్డి అందిస్తారు. అదే ఈ పాణ్యం నియోజకవర్గంలో ఉన్నటువంటి 29 అండ్ 30వ వార్డుకు సంబంధించి ప్రజలైతే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. అసలు వాళ్ళని అడిగి వారి మాటలను అడిగితే అసలు వీరు ఎటువంటి సమస్యలు, వాళ్ళ వార్డు ఎలా ఉంది, వాళ్ళ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇప్పటి వరకు వాళ్ళు అందుకున్న సంక్షేమాలు ఏంటి, లబ్ధిదారులు ఏవేంటి అదే ఇలాంటి పలు విషయాల గురించి ప్రజలు మనతో ఉన్నారు. 29, 30 వార్డుకు సంబంధించిన ప్రజలు మనతో ఉన్నారు. వారి మాటలన్నీ అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మి. ఎన్నో వార్డమ్మా? 30 వార్డు. 30వ వార్డు. మీ 30వ వార్డు అంతా సుభిక్షంగా బాగుందా? బాగానే ఉంది, నాకు బాగానే ఉంది. బాగానే నీకు ఎన్ని సంవత్సరాలమ్మా ఇప్పుడు? నాకు 56 ఉంటాయి. 45 సంవత్సరాలకి పథకానికి సంబంధించి మీకు వస్తున్నాయా డబ్బులు? వస్తలేవు. నాకు 2 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా రాలే. ఎందుకని అడిగినారా సచివాలయంలో వెళ్ళి? అడిగినాం. అడిగింటే మాది అది 3 సెంట్లు ఉందని తేలింది. పాత మిద్దె అని తీసేసినారు. అది అమ్మినా కానీ మాకు రాకుండా అమ్మేసినాం మేము, రావడంలే. మరి మీరు అమ్మిన దాఖలాలు, డాక్యుమెంట్స్ అవి ఉంటాయి, అవి సమర్పించినారా సచివాలయంలో? అన్ని సమర్పించినా సచివాలయంలోనే ఉన్నాయి. మాకు రావడంలే, పింఛన్ రావడంలే, మాకు 45 డబ్బులు రావడంలే, ఏం రావడం. అంటే పింఛన్కి వృద్ధాప్య పింఛన్ అనేది 60 ఏళ్ళ తర్వాత వస్తుందమ్మా. ఇప్పుడు నీకు మా ఆయన కూడా తీసేసినారు. మీ ఆయనకి ఎన్ని సంవత్సరాలమ్మా? మా ఆయనకు 60 సంవత్సరాలు. అంటే పింఛన్ వచ్చిందా ఇది వరకు? ఇది వచ్చింది, తీసేసినారు జగన్. ఎందుకని తీసేసినారు? ఇది 3 సెంట్లు ఉందని తీసేసినారు. అంటే ఆమె అమ్మేశారు కదా? అమ్మేసినాం. అన్ని వాళ్ళకే అయిపోయినాయి, ఎంత వాళ్ళకే అంత అయిపోయింది. సరే చెప్తున్నాం కదా నేను. అంటే వస్తుందని చెప్పారా? ఇప్పుడు రాలేక మాకైతే పింఛన్ మాకైతే రావడం లేక ఈ జగన్ ఈ ఏడు తీసేసినాడు. మీ పేరమ్మా? సుభద్ర మేడం. ఎన్నో వార్డు మీది? మాది 32వ వార్డు మేడం. ఓకే, 32వ వార్డు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అన్ని సంక్షేమ పథకాలు అన్ని మీకు చేరుతున్నాయా? పింఛన్ ఒకటి వస్తుంది మేడం. ఓకే. 45 ఏళ్ళ డబ్బులు రావడంలే. పింఛన్ వస్తుంది మేడం. ఓకే, పింఛన్ ఒకటి వస్తే ఒకటి రాదు. ఏమో పింఛన్ ఒకటి వస్తుంది మేడం, తింటున్నాం మనం లేదన్న. ఎంతమంది ఉంటారమ్మా మీ ఇంట్లో? మా ఇంట్లో 5 మంది ఉన్నాం మేడం. ఓకే, 5 మంది అంటే చదువుకునే పిల్లలు ఉన్నారా? చదువుకునే పిల్లలు లేరు మేడం. కొడుకు కోడలు చిన్న పిల్లలు 2 ఉన్నారు. ఇంకా రేషన్ కార్డు ఎక్కేమంటే ఇప్పుడు 2 సంవత్సరాలు ఎక్కిస్తలేరు పిల్లల్ని. అంటే సంక్షేమ పథకాలు సంబంధించి మీకు పింఛన్ మాత్రమే వస్తుంది? పింఛన్ వస్తుంది మేడం. ఇంకేమన్నా పథకాలకు మీరు వాళ్ళ అప్లై చేసుకున్నారా? ఇంకా స్థలాన్ని పెట్టింటే అది మళ్ళీ ఎన్నిక రాపించుకొని సంతకాలు పెట్టించుకున్నారు మేడం. అది అపార్ట్మెంట్లో పెట్టింటే మళ్ళీ నీకు పింఛన్ ఏం చూడు కడితే ఇప్పుడు 4,000 కట్టాలా, లేదంటే మేము కూలి కష్టం చేసుకొని బతికేస్తాము. 4 లక్షలు తెచ్చి అడగట్టాలా నేను? చెప్పు. నేను ముందే మనం పిల్లలు సన్నగా నా భర్త చనిపోయినాడు, పిల్లల్ని సాక్కున్నా, పిల్లలకి ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసినా 4 లక్షలు కట్టాలంటే అడగట్టాలా? కూలి పని చేసుకొని బతికేతాం. అంటే ఇప్పుడు చెప్తున్నారు కదమ్మా, ప్రభుత్వమే చెప్తుంది కదా ఫ్రీ, ఈ స్థలానికి ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తున్నారు. మరి మీరు ఎందుకు వచ్చిన స్థలాన్ని ఎందుకు ఎన్నికి తీసుకున్నారు? మీరు అడగలేదా వాళ్ళని? స్థలం కాదు మేడం, అప్పుడు పొదుపులో వచ్చింటే 12,500 కట్టినాను. 12,500 కట్టినా కింద అపార్ట్మెంట్ అని చెప్పేసి ఇచ్చినారు రింగ్ రోడ్లో. ఇప్పుడు నువ్వు దానికి కడితే 4 లక్షలు కట్టు, లేదంటే సంతకాలు పెట్టించుకున్నారు మున్సిపల్ ఆఫీస్ దొరకపోయి వారంటీర్లు. అది ఎవరు అడగాల నేను? అంటే సచివాలయ వాలంటీర్లు తీసుకోపోయినారా? వారంటీర్లే తీసుకుపోయినారు మేడం. మరి ఏం చెప్పారు అక్కడ? మళ్ళీ నా డబ్బులు అంటే నీకు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇస్తాము, గవర్నమెంట్ రానప్పుడు మేమేం చేస్తామంటే మళ్ళీ నాకు స్థలం లేకపోయా 12,500 లేకపోయినా ఎట్లా నేను కూలి కష్టం బతికేదాన్ని అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఇస్తాము, అట్లే పెట్టుకొని పెట్టి చెప్పినారు మేడం. సరే అమ్మా. మీ పేరమ్మా? బి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. ఎక్కడ, ఏ వార్డు మీది? 32వ వార్డే. ఓకే, అన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మీ వార్డులో అన్ని బాగున్నాయమ్మా? బాగున్నాయి మేడం. ఓకే, కాలువ డ్రైనేజ్ కానీ, ఫాగింగ్ కానీ, దోమల బెడ్ దగ్గర రాకుండా ఫాగింగ్ సిస్టమ్ ఉంది. ఆ ఫాగింగ్ సిస్టమ్ బాగా కొడుతున్నారా? బాగున్నాయి మేడం. ఓకే, దోమలు ఏమి లేవు మీ వార్డులో అయితే? మేడం, డ్రైనేజ్ మీద కాలువలు తీయడానికి శానిటేషన్ అంతా బాగుందా? ఎప్పటికప్పుడు తీపిస్తున్నారు. ఎన్ని రోజులకు ఒకసారి తీస్తున్నారు డ్రైనేజ్? వారం 10 రోజుల లోపల తీపిస్తారు మేడం. ఓకే అమ్మా, చెప్పండి అమ్మా. మీరు ఎక్కడమ్మా ఉంటుండేది? ఎన్నో వార్డమ్మా? మీ పేరు చెప్పండి అమ్మా. పేరు బి శేషమ్మ. చెప్పండి శేషమ్మ, మీరు ఎక్కడ ఏ వార్డులో ఉంటున్నారు? 30వ వార్డులో. అది అంతా బ్లాక్ అయ్యి నీళ్ళు ఎక్కి పారుతున్నాయి. అంటే ఎక్కడ బ్లాక్ అయింది? కాలువలు బ్లాక్ అయినాయి. ఓకే, కాలువలు బ్లాక్ అయ్యి అంటే మీరు కంప్లైంట్ ఇచ్చారా?
ఇస్తాము, ఇచ్చినప్పుడు తీసేసిపోతారు, మళ్ళీ ఏదో మామూలే. అంటే మీ వార్డుకు శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా చెప్పినారా మీరు? వాళ్ళే సచివాలయంలా సచివాలయం చెప్పారు. ఏం చెప్పారు మరి వాళ్ళు మీకు? ఇట్లా డ్యామేజ్ అంటే వచ్చి ఆ పూట కట్ట తీస్తారు, వెళ్ళిపోతారు, కొంచెం తీస్తారు, వెళ్ళిపోతారు. మరి ఇంతవరకు అలానే ఉందా కాలువ? తీసారా? ఎక్కి పారుతుంది ఇంకటనే. ఎన్ని ఇండ్లు ఉన్నాయమ్మా ప్రాంతంలో? ఒక్కొక్క వార్డు పొడుగుగా కింది వెనుకుండే. మీ పేరమ్మా? నా పేరు శేషమ్మ. అయితే విన్నారు కదండి. అయితే శేషం అయితేనేమి, జయమ్మ అయితేనేమి, సుభద్రమ్మ అయితేనేమి ఒక పక్క మనకు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయని చెప్పేసి ఇది వరకు మనకు కార్పొరేటర్ గానే అయితే ఆ బూత్ కమిటీ మెంబర్ కానీ అయితే చెప్పడం జరిగింది ఒక ఇన్ఛార్జ్గా. అయితే ఇంతవరకు మనం ఇప్పుడు తీసుకున్నటువంటి ప్రజల స్పందన చూస్తుంటే కొంతమంది కాలువలు బ్లాక్ అయ్యి మా కాలువలు తీయడానికి రావట్లేదు, మేము కంప్లైంట్ ఇచ్చాము, అయినా కూడా మాకు ఎవరు రావట్లేదు, ఇంతవరకు ఒక నీళ్ళు ఎక్కి పారుతున్నాయని చెప్పేసి ఒకరు కంప్లైంట్ ఇచ్చారు. అలాగే సుభద్రమ్మ అయితే ఇక పెన్షన్ మేము పెట్టుకున్నాము, మాకు ఒక ఇల్లు ఫ్రీ స్థలం మాకు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ మాకు 4,000 రూపాయలు కట్టాలని చెప్పేసి వెనక్కి తీసుకున్నారు. అని జయమ్మ అయితే మరి మాకు వచ్చిన పింఛన్ని అలాగే వచ్చిన ఇంటిని కూడా మాది వెనక్కి తీసేసుకున్నారని అయితే కంప్లైంట్ అయితే ఇస్తున్నారు. మరి దీనిపైన ఒక బూత్ కమిటీ మెంబర్ మనతో ఉన్నారు. ఆ బూత్ కమిటీ మెంబర్ నాగరాజు మనతో ఉన్నారు. ఈ సమస్యలపైన వీరేం చెప్తారో ఒకసారి విందాం. నాగరాజు గారు చెప్పండి, అసలు ఇంతవరకు సంక్షేమ పథకాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి చాలా ఇదిగా కొనసాగుతూ ఉన్నాయైతే అని చెప్పారు. మరి ఇది వరకు మనం సుభద్రమ్మకు ఇల్లు ఇచ్చి మరి వెనక్కి తీసుకున్నారు, 4,000 రూపాయలు అమౌంట్ కట్టాలని చెప్పేసి తను ఒక చిన్న సమస్య విన్నవించుకుని, మరి దీనిపైన మీ స్పందన ఏంటి ఒక బూత్ కమిటీ మెంబర్గా? మరి ఇది వచ్చేసి పాణ్యం నియోజకవర్గం అనేది చాలా పెద్ద కాన్స్టిట్యూషన్ కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు దొరలవచ్చు, కానీ వాటిని కూడా అన్ని పరిష్కరించే మార్గంగానే మా కార్పొరేటర్ గారు ప్రయత్నిస్తున్నారు. ఏమంటే ఎలక్షన్ కూడా అడ్డం రావడం వల్ల ఈ సమస్యలకు కూడా పరిష్కారం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాము. కాబట్టి అందరూ అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారు, సంక్షేమ ఫలాలు కూడా అందుకుంటున్నారు, అందరూ సురక్షితంగానే ఈ ప్రభుత్వంలో ఉన్నారు. మరి ఇంతగా ఒక మహిళ మనకు డ్రైనేజీ వాటర్ అయితే మనకు బ్లాక్ అయిపోయి మొత్తం వార్డులో అంతా చాలా ఇదిగా పారుతోంది అని చెప్తున్నారు. ఇదివరకే సచివాలయంలో కంప్లైంట్ అయితే మేము ఇచ్చాం మేడం, ఇది వరకు మాకైతే స్పందన అయితే రాలేదు, మరి అలానే మురికి వాసనతో మేము అలాగే అల్లాడిపోతున్నామని చెప్పేసి ఒక మహిళ అయితే మనతో వినవించుకోవద్దు. మరి దానిపైన మీ స్పందన, అసలు మీరు దానిపైన మీరు ఏమీ చూడలేదా? దానిపైన మీ ఆన్సర్ ఏమి? లేదా మా సమస్య కూడా మా దృష్టికి వచ్చింది, మేము కూడా మున్సిపల్ కార్మికులకు చెప్పేసాము, వాళ్ళు కూడా త్వరలోనే మేబీ 1 or 2 డేస్లోనే ఆ సమస్య కూడా క్లియర్ అవుతుందని ఆశిస్తున్నాము. సో ఇదండి మనం 29-30 వార్డులకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఏ విధంగా ఎంతమందికి చేరుతున్నాయి, అలాగే సర్వీస్ ఎలా ఉందనేది ఇప్పుడు స్వయంగా మీరే చూశారు. అయితే దీనిపైన ఇప్పుడు మనకు కొంతమంది మహిళలు అయితే కొన్ని సమస్యలు అయితే దీనిపైన ఒక కార్పొరేటర్గా సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నారు. సుదర్శన్ రెడ్డితో అడిగి ఈ సమస్యలపైన వారు ఎంతవరకు రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఎంతవరకు వినవించుకుంటే ఎంతవరకు సాల్వ్ చేస్తున్నారు అనేది వారి మాటలన్నీ అడిగి తెలుసుకుందాం.